నమస్తే. దేశం కోసం నరేంద్ర మోడీ గారు తన జీవితాన్ని త్యాగం చేసి దేశ ప్రజలకు కావలసిన అనేక సంస్కరణలు, ఉదాహరణ 370 ఆర్టికల్ కానీ, జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ, దేశంలో ఏ సమస్య వచ్చినా టెర్రరిజం కానీ దాన్ని కోకట వేళతో నాశనం చేయగల వ్యక్తి ఒక నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రజలకి ఏవో చాలా చేసి చాలా అందుబాటులో ఉండి వాళ్ళకి నిజమైన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యుత్తమైన నాయకుడిగా పేరొందించారు. और देश के किसानों ने उस एक आह्वान पर हिंदुस्तान के अन्न के भंडार भर दिए थे. पूज्य बापू ने हमें संदेश दिया था, क्विट इंडिया क्लीन इंडिया. देशवासियों ने आजादी का आंदोलन चला करके देश को पूज्य बापू के नेतृत्व में गुलामी से मुक्त कराया. लेकिन पूज्य बापू का क्लीन इंडिया का सपना अभी अधूरा है. मैं देख रहा हूं इन चश्मों से महात्मा गांधी देख रहे हैं कि बेटे भारत को स्वच्छ किया कि नहीं किया. ये लोगो सिर्फ लोगो नहीं है, इन चश्मा से गांधी देख रहे हैं क्या किया, क्या कर रहे हो, कैसे कर रहे हो, कब तक करोगे. और इसलिए जब ये गांधी के चश्मों का लोगो हम देखते हैं, जो चश्मे खुद हमें कहते हैं, स्वच्छ भारत का संदेश देते हैं. దేశ భద్రత విషయంలో వారు ఎవరు ఏ దేశం మాట అనకుండా వాని యొక్క పందాలో నడిచి ఈ దేశాన్ని కాపాడుతున్నాడు. ఇండియా సూపర్ మారటానికి త్వరలోనే అది సాకారం అవుద్దని ఉంది. ఈయన చేస్తాడని కూడా నమ్ముతున్నాం. వారికి భగవంతుడు కూడా ఆరోగ్యాలు ఇచ్చి అన్ని చక్కగా పరిపాలన చేయాల్సిందిగా కోరుతుంది. దేశ అభివృద్ధి ఇప్పుడు 8th తారీఖుల్లో 10కి వచ్చిందని అన్నారు. జిఎస్టీ తగ్గించారు, పేద ప్రజలకు ఉపయోగపడేయండి. దానివల్ల కొనుగోలు శక్తి కూడా పెరుగుద్ది. జిఎస్టీ తగ్గటం వల్ల ప్రజలు కొనుగోలు కూడా చేస్తారు. ఇదివరకు జిఎస్టీ ఉండటం వలన కొన్ని వస్తువులు కొనలేకపోయారు. ఈరోజు ఆ పద్ధతి లేకుండా ప్రతి వాళ్ళు ఏదోటి కొనుక్కోగల శక్తి వాళ్ళకి సంపాదిస్తున్నారు. विश्व के उद्योग व्यापार जगत को मैं इस बात कहना चाहता हूं कि आप भारत को सिर्फ बाजार मत मानिए, आप भारत के हर नागरिक को उस पोटेंशियल के रूप में देखिए. जितनी तेजी से भारत का मिडिल क्लास का बल्क बढ़ेगा, गरीबी से लोग जितनी तेजी से मिडिल क्लास की ओर जाएंगे, उतना ही विश्व के लिए अनुकूल बाजार में वो कन्वर्ट हो सकता है. और इसलिए हम मेक इन इंडिया की जब बात करते हैं तब सिर्फ आपको एक कॉम्पिटिटिव सिचुएशन के लिए ही हम ऑफर कर रहे, ऐसा नहीं है. जब हम आपको मेक इन इंडिया की बात करते हैं तब आपके उत्पादन के लिए एक बहुत बड़ा बाजार अपने आप खड़ा करने का हम अवसर देते हैं. ये महत्वपूर्ण काम आज ये शेर का कदम है, ये लायन का स्टेप है, मेक इन इंडिया. మోడీ గారు తెచ్చిన పథకాలు అన్నీ సక్రమంగా అందుబాటులోకి వచ్చి దానివల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఉదాహరణకి చెప్తాను, రైతులకి పిఎం కిసాన్ అది సక్రమంగా అందేటట్టు చేస్తున్నాడు. రెండవది, రైతులు తగ్గ ఎరువులు మాత్రం బాగా తగ్గించి సబ్సిడీలు ఇచ్చి రైతులకు ఉపయోగపడే ఇది చేస్తున్నాడు. రెండవది, మహిళకి సుకన్య, బడుగు బలహీన వర్గాలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు బాగా ఉపయోగపడేట్టు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉపయోగించుకోలేకపోతున్నారు. తర్వాత వ్యవసాయ కూలీలకు కానీ వాళ్ళకి ఏ విధమైన ఇది జరిగినా అవయవాలు కోల్పోతే 5 లక్షలు ఇవ్వటం, చనిపోతే 10 లక్షలు ఇవ్వటం, దాన్ని కూడా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోలేకపోతారు. దాని తగ్గట్టు అధికారులు కూడా ఆ విషయం గురించి ప్రజలకు చెప్పటం ఇది కాకుండా పోయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అవి కూడా చేసి చేస్తే మోడీ గారు యొక్క పరిపాలనలో ప్రజలందరూ బాగుంటారని. I dream of a digital India where high-speed digital highways unite the nation. एक जमाना था हाईवेज के लिए मांग होती थी, अब अकेले हाईवे से चलने वाला नहीं है, आई वेज भी चाहिए.
इंफॉर्मेशन हाईवे भी चाहिए। आई ड्रीम ऑफ अ डिजिटल इंडिया where 1.2 billion connected Indians drive innovation. I dream of a digital India where knowledge is strength and empowers the people. I dream of a digital India where the world looks to India for the next big idea. వయస్సు గల పిల్లల సుకన్య పథకం బాగా పాపులర్ అయింది. ఇప్పుడు గతంలో ఈవీఎంలు చోరీ చేశారని పెట్టారు, తర్వాత మళ్ళీ దొంగ ఇది చేశారని పెట్టారు. ఇప్పుడు ఓటు చోరీ అంటే ఓట్లు పక్క దేశాలు వచ్చిన వాళ్ళకు ఓటు ఇచ్చి వాళ్ళని ఇవాళ తీసేస్తుంటే అది ఓటు చోరీ అని రాహుల్ గాంధీ పెడుతున్నారు. అది ఎట్టాగో ఫెయిల్ అయిపోద్ది. అసలు రాహుల్ గాంధీ ఏది పెట్టినా ఫెయిల్ అవుద్ది. దానికి ఒక అవగాహన కానీ దాని మీద ఉండ ఇది కానీ ఆయనకి లేదు. రైల్వేలో చాలా అభివృద్ధి చెందాం. अंतरिक्षంలో కూడా మనం ప్రపంచ దేశాల కంటే పోటీ పడే స్థాయికి వెళ్ళిపోయాం. साथियों, आत्मनिर्भर भारत की ये भव्य इमारत 5 पिलर्स पर खड़ी होगी। देश में डिमांड बढ़ाने के लिए, डिमांड को पूरा करने के लिए हमारी सप्लाई चेन के हर स्टेक होल्डर का सशक्त होना जरूरी है। हमारी सप्लाई चेन, हमारी आपूर्ति की उस व्यवस्था को हम मजबूत करेंगे जिसमें मेरे देश की मिट्टी की महक हो, हमारे मजदूरों के पसीने की खुशबू। నరేంద్ర మోడీ గారికి 70వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెచ్చి వారి యొక్క హయాంలో ఈ దేశం ప్రపంచ దేశాల కంటే అత్యుత్తమంగా ఉండేటట్టు చేసి ఎవరికి ఇది కాకుండా ప్రజలు అందరినీ సుఖ సంతోషాలు పెట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లి ఈ ప్రజలందరూ మోడీ గారికి వారి యొక్క సంపూర్ణ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. आज देश एक बार फिर स्किल को सम्मान दे रहा है, स्किल डेवलपमेंट पर भी उतना ही जोर दे रहा है। इस सदी को भारत की सदी बनाने के लिए बहुत जरूरी है कि भारत के युवा पढ़ाई के साथ ही स्किल में भी उतने ही दक्ष हो। इसी सोच के साथ हमारी सरकार ने युवाओं के कौशल विकास और नए संस्थानों के निर्माण को सर्वोच्च प्राथमिकता दी है। हमारे देश में पहला आईटीआई 1950 में बना था। इसके बाद के 7 दशकों में करीब करीब 10,000 आईटीआई बने।